నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఈ సమ్మర్కి ఎండలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఎలాంటి ఫుడ్ని మనం ఎక్కువ తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తూ ఇట్లా రన్ అవుతూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి ఫుడ్ డైట్ని ఫాలో అవ్వమని చెప్పేసి టిప్స్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మన భారతదేశం ఏం తయారైందంటే ఇట్ ఈస్ హాటర్ అండ్ హాటెస్ట్గా తయారైందమ్మా. లాస్ట్ 3 yearsగా మనం చూసుకుంటే వాతావరణ మార్పులు చాలా సంభవించాయి. అవును సార్. దాని నుంచి మనం పెద్ద డీటెయిల్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం చూసాం ఆల్మోస్ట్ ఈ వేడి తీవ్రత అనేది మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024లో అక్టోబర్ వరకు జరిగింది. తర్వాత ఓన్లీ డిసెంబర్లో కొంచెం మనకి 20 దగ్గర టెంపరేచర్స్ సాగాయి అనమాట. మళ్ళీ నౌ ఇట్ హెస్ జంప్డ్ అప్ టు 30+36. ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే 36 ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ అనేది మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో అనుకోండి మనం నీళ్ళు తక్కువ తాగుతాం, ఎందుకంటే అది బాడీ అడ్జస్ట్మెంట్. సేమ్ నీళ్లు తక్కువ తాగి అనుకోండి ఇక్కడేం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అది అలవాటు అయిపోయి మనం తాగి నీళ్ళు సరిపోతుంది అనుకుంటాం. కానీ సైంటిఫిక్గా మనం చెప్పాలంటే ఒక మనిషి రోజు కనీసం 2 లీటర్లు వాటర్ కన్జ్యూమ్ చేయాలమ్మా. ఓకే. సో మిగిలిన 1 లీటర్ వచ్చి మనకి ఫుడ్ ద్వారా వస్తుంది అనమాట. అంటే మన ఫుడ్ లో కూడా వాటర్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండానే 2 లీటర్స్ 2 to 3 లీటర్స్ అనేది ఒక రేంజ్ ఉంటుంది అనమాట. కొంతమంది 4 లీటర్లు 5 లీటర్లు కూడా తాగేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేసేవాళ్ళు వాళ్ళ బాడీ అడాప్ట్ అవుతుంటుంది. కాకపోతే 3 లీటర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం చాలా మందికి సరిపోతుంది అనమాట. కాకపోతే చలికాలంలో మనం నీళ్లు తక్కువ తాగినప్పుడు అదే అలవాటు మనకి క్యారీ అవుతుంది అనమాట. అది జనవరి ఎండింగ్ మంత్ కావచ్చు, శివరాత్రి కావచ్చు, మార్చిలో కావచ్చు. నీళ్లు తక్కువ తాగారనుకోండి బాడీ నెమ్మదిగా క్షీణిస్తుంది, అంటే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డీహైడ్రేషన్ ఎప్పుడు అంటాము, మన బాడీ కనీసం 5% బరువు కోల్పోతే దాన్ని డీహైడ్రేషన్ పరిణమించవచ్చు అనమాట. 60 కేజీల మనిషి 5% అంటే 3 కేజీలు తగ్గుతున్నారు అనుకోండి సమ్మర్ వచ్చినప్పుడు, సరిగ్గా వాటర్ తీసుకున్నట్లు అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వాటర్ ఇంటేక్ పెంచాలి. కానీ చాలా మంది చెప్పిన వాళ్ళు వినరు అనమాట. ఎందుకంటే వాళ్ళు దాహం అయినప్పుడు నీళ్లు తాగుతారు. దాహం ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే మన బాడీ మనకి రియాక్ట్ అవుతూ ఉంటుందో ఒక స్టేజ్ దాటిన తర్వాత, సో అప్పుడు మన దాహంగా వస్తుంది అనమాట. అంటే మనకి ఆకలి అవుతుంది, దాహం అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్, అంటే ఆల్రెడీ లోపల డెఫిసిట్ ఉన్నట్లు. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వర్క్ లో ఉంటారు అనమాట. ఈ రోజు మార్నింగ్ వచ్చారు ఒక పేషెంట్, ఆమెకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ థింగ్ అమ్మ, కిడ్నీ స్టోన్ గురించి చెప్పాలంటే 99.9% వాటర్ సరిగ్గా తాగకుండా ఉండడం. ఎప్పుడైతే వాటర్ తాగమో మన యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంటుంది. జనరల్గా నెఫ్రాలజిస్టులు ఏం చెప్తారు అంటే కిడ్నీ స్పెషలిస్టులు, మనం పోసే మూత్రం అంటే యూరిన్ సేమ్ వాటర్ కలర్లో ఉండాలి, అప్పుడే అది కరెక్ట్గా ఉన్నట్లు. ఎప్పుడైతే ఎల్లోగా మారుతూ ఉంటుంది అంటే కాన్సన్ట్రేట్గా మారుతూ ఉంటుందో మనం తీసుకున్న వాటర్ సరిపోనట్లు లెక్క. అది మనం ఒక గుర్తుగా పెట్టుకోవాలన్నమాట. కాకపోతే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర వాష్రూమ్ అందుబాటులో ఉండకపోవచ్చు. కొంతమంది డాక్టర్స్ మా ప్రొఫెషన్ తీసుకుంటే డెంటిస్టులు కావచ్చు, సర్జన్స్ కావచ్చు, వాళ్ళు 3-4 hours నిలబడాలి. సో అన్నప్పుడు వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటారు. సో 3-4 hours నిలబడిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలినప్పుడు వాళ్ళు వాటర్ స్కిప్ చేసి అన్నం తింటారు, లేకపోతే రోటీ తింటారు, కానీ వాటర్ తక్కువ తీసుకుంటారు అన్నమాట. సో ఇటువంటి ప్రొఫెషన్స్లో ఎవరైతే వాటర్కి దూరంగా ఉంటారో, అది పైలట్స్ కావచ్చు, కొంతమంది ట్రావెల్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ స్త్రీలు, ఎందుకంటే మనకు తెలుసు మన టాయిలెట్స్ ఎంత అధ్వానంగా ఉంటాయనేది. ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్స్ కావచ్చు, అంటే ఇప్పుడు ఈ మధ్య ఇంప్రూవ్ అయిన అనుకోండి, ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, వాటర్ చాలా తక్కువ తాగుతారు. సో దూర ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఈ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు ఎవరికైతే వాటర్ యాక్సెస్ అనేది కొంచెం దూరంగా ఉంటుందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం మన హెల్త్ కాంప్రమైజ్ చేసుకోకూడదు. వాటర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్. వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తారు అనుకోండి, మీరు ఆఫ్టర్ ఎక్కడ ట్రావెల్ చేస్తారు, డెజర్ట్ ట్రావెల్ చేయరు, ఒక హిల్లీ ఏసీ ట్రావెల్ చేస్తారు, ఒక లేక్ ట్రావెల్ చేస్తారు. ఎందుకు లేక్ ట్రావెల్ చేస్తారు, మన హ్యూమన్ నేచర్ అనమాట. వాటర్ అనేది మన బాడీలో 80 to 90% ఉంటుంది, ఈవెన్ అన్ని కంపార్ట్మెంట్స్ కలిపి. సో వెన్ వీ సీ వాటర్ వీ డిరైవ్ ప్రెషర్ ఇన్ సీయింగ్ దట్. సేమ్ వాటర్ మనం ఎందుకు కన్జ్యూమ్ చేయమంటే బికాస్ ఆఫ్ ది మోడర్న్ లైఫ్ స్టైల్. పాతప్పుడు ఇన్ని కిడ్నీ స్టోన్స్ ఉండేవి కాదు, ఇట్లా తలదరిగేది కాదు, ఇంటి పట్టు ఉండేవాళ్ళు. కాకపోతే ఈ అర్బనైజేషన్ వల్ల ఈ ట్రావెల్ టైమ్స్ ఎక్కువయ్యి రకరకాల ప్రొఫెషన్స్ విచ్ డిమాండ్ మోర్ యాక్టివిటీ లెడ్ టు దీస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇది మనం అనుకుంది సమ్మర్ వల్ల జరుగుతున్న ఎఫెక్ట్. వీళ్ళకి మనం ఏం చెప్తాం అంటే ఒకసారి 3 లీటర్లు తీసుకునే అవసరం లేదు. యూ క్యారీ ఏ వాటర్ బాటిల్ అలాంగ్ విత్ యూ, ఫిల్ దిస్ విత్ వాటర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ హాఫ్ ఎంప్టీ. కొంచెం కొంచెం తాగుతూ ఉండండి. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము ఎక్కడ తాగుతాం సార్, మేము ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఈ వైండింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, ఫ్యాబ్రికేషన్ చేసేవాళ్ళు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇండియాలో వాళ్ళు రోడ్డు పక్కనే చేస్తూ ఉంటారు. దీంట్లో నేను అన్వయించి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైతే వాళ్ళు రోడ్డు పక్కన చేస్తుంటారో ఆ రోడ్ హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఆ రోడ్స్ ఆర్ either made up of కాంక్రీట్ ఆర్ టార్.
సో వాళ్ళు వాటర్ తాగారనమాట. సాయంత్రానికి కడుపు నొప్పి అంటుంటారు వాళ్ళు, వాంతులు అవుతుంటాయి, స్లోగా డిహైడ్రేట్ అవుతారు అనమాట. సో వాళ్ళలో చూస్తే కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చి వాళ్ళు మా దగ్గర అడ్మిట్ అవుతూ ఉంటారు. మరీ ఎక్కువైనప్పుడు అది వామిటింగ్స్, లూజ్ మోషన్స్ తయారవుతుంటుందమ్మా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మజ్జిగ పెరుగు తీసుకొని కంపెన్సేట్ చేస్తే కుదరదు. ఎప్పుడైతే వామిటింగ్స్, లూజ్ మోషన్ స్టార్ట్ అయిందో దాన్ని హీట్ స్ట్రోక్ అంటారు. కడుపులో తిప్పేసినట్లుంటుంది, ఏది అరాయించుకోలేరు. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళని నీడపట్టు ఉంచాలి. అంటే ఏసీ ఏమీ అవసరం లేదు, ఒక నీడపట్టు నుంచి తడి కొడుతూ ఒళ్ళంతా తొడవాలి. వామిటింగ్స్ చేసుకున్నారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. సరైన టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే మటుకు 99.9% వాళ్ళు రికవర్ అవుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉమెన్స్ లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. సో వీళ్ళకి మీరు ఇచ్చే లైక్ ఒక సెట్ అయిన టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి సర్జరీస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వరకు రాకుండా ఉండాలంటే ఎక్కువ ఏ ఫుడ్ ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోగలగాలి? లైక్ వాటర్, ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు వాటర్, అట్ ద సేమ్ టైం ఇంకేమైనా ఏవి తీసుకోకూడదు? చాలా మంది స్త్రీల్లో ఏంటంటే మన కల్చర్ యాక్టివిటీస్ వల్ల యూరిన్ పోవడం అనేది కొంచెం తక్కువ అనమాట. ఫ్రీక్వెంట్ గా పోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మన వాష్రూమ్ కల్చర్ కానీ అది కానీ, ఎందుకంటే వీ డోంట్ హౌ టు మెయింటైన్ అవర్ వాష్రూమ్స్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే. సో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ట్రావెల్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. దే ట్రై టు రీటైన్ అనమాట. ఈవెన్ మెడికల్ ప్రొఫెషనల్ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. అది మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఉమెన్ డాక్టర్స్ కావచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ మనం డిస్కస్ చేసినట్లు ఏం చేయాలి అనేది ఇక్కడ మనకి సొల్యూషన్ చూడాలి. సో శానిటేషన్ ప్రోగ్రామ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. కానీ యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పదలుచుకుంది సేమ్ ఆ 2 to 3 లీటర్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై అవుతుందమ్మా. డెఫినెట్గా వాటర్ తాగాలి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి నేను చెప్పదలుచుకుంది, మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ ఆర్ కాల్షియం స్టోన్స్ అనమాట. సో కాల్షియం స్టోన్స్ ఏమిటి? అవి ఆల్కలైన్ యూరిన్ లో ఉంటాయి అనమాట. సో వాడిని నిమ్మకాయ జ్యూస్ తీసుకోమంటాం. నిమ్మకాయ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయనే కాదు కానీ ఎనీ లెమనేడ్, అది ఆరెంజ్ కావచ్చు, బత్తాయి కావచ్చు, ఏదైనా కావచ్చు, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ తగ్గుతుంది అనమాట. సో వాళ్ళు వాటర్ తాగేటప్పుడు కనీసం ఒక గ్లాసు ఈ లెమనేడ్, ఈ ఫ్రూట్స్ లో ఏదైనా సరే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ తగ్గిస్తుంది. వెరీ వెరీ రేర్ గా అసిడిక్ యూరిన్ కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని. అది వేరే కాన్సెప్ట్ అమ్మా. అది దాన్ని గౌట్ అంటారు, వేరే రకం జరుగుతుంటుంది. కాకపోతే మనం జనరల్ గా జనాలు చెప్పాలి అంటే అట్లీస్ట్ కన్జ్యూమ్ 3 liters ఆఫ్ వాటర్ అండ్ అలాంగ్ విత్ సమ్ విటమిన్ సి అని కాదు కానీ లెమనేడ్ కంటైనింగ్ డ్రింక్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓఆర్ఎస్ఎల్ కూడా మామూలు నిమ్మకాయ కానీ, ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ అవి తీసుకోవాల్సి. తీసుకుంటే కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ రిస్క్ తగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.